నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా కాసేపు. అరకులో ఉన్నాం కదా, అరకులో ఎటు చూసినా ఏదో ఒక అద్భుతం కనిపిస్తూనే ఉంటుందని ఇంతకు ముందు చెప్పాను కదా. మరి అరకులో నేను చూసిన అద్భుతాలు నాతో పాటు మీరు చూడాలి కదా. అరకు నుండి చాపరాయికి వెళ్లే దారిలో సన్ఫ్లవర్ ఫార్మ్స్, హనీబీ ఫార్మ్స్ మనకి చాలా కనబడతాయి. అలాగే అరకు నుండి కాఫీ ప్లాంటేషన్కి వెళ్లే దారిలో స్ట్రాబెర్రీ ఫార్మ్స్ కూడా కనిపిస్తాయి. మీకు ఈ వీడియోలో సన్ఫ్లవర్ ఫార్మ్, హనీబీ ఫార్మ్, స్ట్రాబెర్రీ ఫార్మ్ అన్నీ కూడా ఈ ఒక్క వీడియోలోనే చూపించబోతున్నాను. వీడియో నిజంగా చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అరకు నుండి కాఫీ ప్లాంటేషన్కి వెళ్లే దారిలో రోడ్డుకి లెఫ్ట్ సైడ్లోనే ఈ స్ట్రాబెర్రీ ఫార్మ్ కనిపిస్తుంది, దినేష్ ఫార్మ్స్ అని. ఇక్కడ స్ట్రాబెర్రీ ఫార్మ్ తో పాటు ఒక పక్కన హనీబీ బాక్సెస్ కూడా ఉన్నాయి, ఇంకో పక్కన క్యాంపింగ్ టెంట్స్ కూడా ఉన్నాయి. అరకులో మనకి రోడ్ సైడ్ ఎక్కడ చూసినా చాలా క్యాంపింగ్ టెంట్స్ కనిపిస్తూ ఉంటాయి అనుకోండి. ఈ చిన్న బాస్కెట్ చూడండి, భలే ఉంది కదా. ఈ బుట్ట నిండా స్ట్రాబెర్రీస్ కోసుకోవచ్చు. 500 అనమాట ఈ బుట్ట అయితే. మార్కెట్లో మనకి చిన్న ప్లాస్టిక్ బాక్సెస్లో స్ట్రాబెర్రీస్ అమ్ముతూ ఉంటారు కదా, అలాంటివి కూడా ఇక్కడ ఉన్నాయి. ఆ బాక్స్ అయితే 80 రూపీస్. అవి ఆల్రెడీ ప్యాక్ చేసి ఉంటాయి, సో మనం స్ట్రాబెర్రీస్ కోసుకోవడానికి ఉండదు. మొక్కలకి వాటరింగ్ చేసేసి క్లోజ్ చేసేసారు. అంటే మేము కాఫీ ప్లాంటేషన్కి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు వెళ్ళాం, అప్పటికే 5:30, 6 అయిపోతుంది. మేము ఒక 2 బుట్టలు తీసుకుంటామంటే ఓపెన్ చేశారనమాట. మీలో ఎంతమంది స్ట్రాబెర్రీ ఫార్మ్స్కి వెళ్ళారో లేదో నాకైతే తెలియదు, కానీ స్ట్రాబెర్రీ ఫార్మ్స్ చూడడమే ఫస్ట్ టైం అనుకుంటే అసలు ఆంధ్రాలో స్ట్రాబెర్రీస్ ఉంటాయి అన్న విషయం కూడా నాకు ఇక్కడ చూసాకే తెలిసింది. అది కూడా మన చేతులతో మనమే స్వయంగా స్ట్రాబెర్రీస్ని పిక్ చేసుకోవచ్చు అని తెలిసిన తర్వాత నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది. చూడండి అసలు ఎంత బాగున్నాయో, ఫ్రెష్గా చూస్తుంటే మీకు కూడా నోరూరుతుంది కదా. వీటిని కోసేటప్పుడు నేను కూడా చాలా స్ట్రాబెర్రీస్ అయితే తినేసాను. మిడిల్ మ్యాన్ అంటూ ఎవరు ఉండరు. మనం ఇక్కడ రైతు నుండి డైరెక్ట్గా కొంటాం కాబట్టి కొన్ని కాయలు ఎక్స్ట్రా అడిగినా లేకపోతే కొంచెం అమౌంట్ అటు ఇటు అయినా కూడా మనకి ఇచ్చేస్తూ ఉంటారు. మేమైతే బార్గెనింగ్ ఏమీ చేయలేదు. ఇప్పుడు పచ్చిగా ఉన్నాయి, మా దగ్గర ముగ్గుతాయా? బయట పెట్టాలా? ఫ్రిడ్జ్లో పెట్టినా ముగ్గిపోతాయా? మధ్య మధ్యలో స్ట్రాబెర్రీలు తింటూ వాటిని పిక్ చేసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేశాను. అందులో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా, నాకు చాలా కొత్తగా అనిపించింది. చాలా ఆర్గానిక్గా ఈ స్ట్రాబెర్రీస్ని పండిస్తున్నారు. జనరల్గా మనం మొక్కలకి పైనుండి నీళ్లు పోసేస్తూ ఉంటాం కదా, ఈ మొక్కలకి మాత్రం కింద నుండి నీళ్లు పెడతారు. పైనుంచి నీళ్లు పోస్తే మొక్క కుళ్ళిపోతుంది. అంటే పైనుండి మంచు, కింద నుండి నీళ్లు కరెక్ట్గా ఉన్నప్పుడే ఫ్రూటింగ్ బాగా వస్తుందంట. క్లైమేట్ 15 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 20 డిగ్రీల సెంటీగ్రేడ్ ఆ టెంపరేచర్ ఉండాలి వీటికి. ఈ క్లైమేట్ అరకు, లంబసింగిలో ఇలానే ఉంటుంది. లంబసింగిలో కూడా మనకి చాలా స్ట్రాబెర్రీ ఫార్మ్స్ కనిపిస్తాయి. బుట్ట చిన్నదిగా ఉంది కదా, ఎన్ని కాయలు వస్తాయిలే అనుకున్నాను, కానీ చాలా కాయలే వచ్చాయి. చూడండి, 500 నాకు వత్తియే అనిపించింది. మంచి రెడ్ కలర్లో ఎంత బాగున్నాయో కదా. ఇలా 2 బుట్టలు తీసుకున్నాము. అరకులో ఇదొక బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు. ఇప్పుడు మరో బ్యూటిఫుల్ లొకేషన్ చూద్దాం. అరకు నుండి చాపరాయికి వెళ్లే దారిలో రైట్ సైడ్ లో ఉంటుంది సన్ఫ్లవర్ ఫార్మ్. చుట్టూ పచ్చని కొండల మధ్యలో అందమైన సన్ఫ్లవర్స్. కొంత పంట అయిపోయిందంట, కొంత పంట ఉంది అని అక్కడ ఒక ఆయన ఉంటే చెప్పారు. పువ్వులు ఒక్కొక్కటి ఎంత అందంగా ఉన్నాయో, అసలు నేచర్ లవర్స్ కి స్వర్గం అని చెప్పొచ్చు. మనకి అరకులో చాలా ప్లేసెస్లో ఈ సన్ఫ్లవర్ తోటలు కనిపిస్తూ ఉంటాయి. ఒకప్పుడు వీటిని ఒక పంటగా వేసేవారు, కానీ ఇప్పుడు ఏంటంటే టూరిస్టులు ఎక్కువ మంది రావడం, ఫోటోలు అవి తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడటంతో చిన్న చిన్న గార్డెన్స్ లాగా వేస్తున్నారు. అలాంటి ప్లేసెస్లో అయితే ఫొటోస్ అవి తీసుకోవడానికి పర్సన్కి వచ్చి 20 రూపీస్ తీసుకుంటున్నారు. ఈ ఫామ్ దగ్గర అయితే మాకు ఎలాంటి అమౌంట్ తీసుకోలేదు. అరకు అందాలు ఎంత అద్భుతం అంటే ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టు కొత్త ఎక్స్పీరియన్స్ని, కొత్త అనుభూతిని ఇస్తూ ఉంటాయి. ఇక్కడికి వస్తే ఎన్ని మెమరీస్ తీసుకెళ్ళొచ్చో మనం. అసలు ఏదో వచ్చామా, ఫొటోస్ తీసుకున్నామా, హ్యాపీగా ఫీల్ అయ్యామా అని కాకుండా మనకున్న ఈ మెకానికల్ లైఫ్ నుండి, ప్రెషర్స్ నుండి చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. అలాంటి వాటి కోసం మనం ఎక్కడెక్కడో అదర్ కంట్రీస్కే వెళ్ళక్కర్లేదు. బడ్జెట్ ఫ్రెండ్లీలో కొంచెం టైం మన కోసం స్పెండ్ చేయాలనుకుంటే కనుక డౌట్ లేకుండా 100% ఆ ప్లేస్ అరకని చెప్తాను నేనైతే. ఇంతకు ముందు ఎప్పుడు ఇంత పెద్ద పువ్వుల్ని చూడలేదు, అందుకే ఆ పువ్వుల్ని నా చేతులతో టచ్ చేస్తూ ఫీల్ని ఎంత బాగా ఎంజాయ్ చేశానంటే దాని గురించి అసలు ఎంత చెప్పినా తక్కువే. ఈ సన్ఫ్లవర్ ఫామ్కి కొంచెం దూరంలో అదే దారిలో జ్యోతి హనీబీ ఫామ్ కనిపించింది. ఇది ఒక్కటనే కాదు, చాపరాయికి వెళ్లే వేలో మనకి చాలా హనీబీ ఫామ్స్ కనిపిస్తాయి. అరకులో మంచి ఆర్గానిక్ హనీ దొరుకుతుంది, సో మేము కూడా హనీ తీసుకుందామని చెప్పి ఇక్కడ ఆగాము. ఇక్కడ హనీలో చాలా వెరైటీస్ ఉన్నాయి, అవన్నీ ఒకసారి చూసేద్దాం.
మీ పేరండి? నా పేరు వెంకటేశ్వరరావు అండి. అరకు జ్యోతి తేనెటీగల పరిశ్రమ చాపరాయుడు ఉంటుంది. జింజర్ అని హనీ గానీ ఏమైనా టేస్ట్ చేస్తారు సార్? హనీ ఫారెస్ట్ అండి. ఇది ఫారెస్ట్ అవును మేడం. ఇది తీసుకుంటాము. ఓకే. ఫ్రిడ్జ్ లో పెట్టద్దు, వాటర్ తగలకూడదు, తేనె లైఫ్ టైం సార్, ఎక్స్పైర్ పెట్టకూడదు సార్. వాటిలో ఉన్న వాల్యూస్ పోతాయి, వాడుతున్నా ఒకటే వాడుకోపోయినా బయట వాడుకోవాలి. తేనె అయితే లైఫ్ టైం ఉంటుంది. ఫారెస్ట్ హనీ ఏదైనా కావాలి అంటే ఆ బాటిల్ మీద మా నెంబర్స్ ఉంటాయండి. మీకు కావాలంటే కొరియర్ కూడా ఉంది, పంపిస్తామండి. ఎక్కడికైనా వస్తుంది. కేజీకి వచ్చి 60 కానీ 70 రూపాయలు కానీ ట్రాన్స్పోర్ట్ అవుతుంది సార్. ఇదైతే తేనెలో అల్లం సార్. దగ్గు జలుబు అయితే డైరెక్ట్ తీసుకోండి సార్. స్టమక్ తగ్గాలంటే పొద్దున్నే గోరువెచ్చని వాటర్ లో తీసుకోండి సార్. తేనెలో అల్లం. అవును మేడం, జింజర్ హనీ అంటాం. సో బెనిఫిట్స్ అండి, మీరైనా గూగుల్లో చెక్ చేసుకోండి. అమ్మో, హనీలో కూడా ఇన్ని వెరైటీస్ ఉంటాయని నాకైతే తెలీదు. జింజర్ హనీ బెనిఫిట్స్ తెలిసిన తర్వాత అదొక బాటిల్ తీసుకున్నాను, 350 అది. అంటే ఇక్కడ లోకల్ ప్రోడక్ట్ అండి. దాంట్లో ఒట్టిబేర్లు, మెంతులు, బావంచాలు, గులాబీ రేకులు అన్ని మిక్స్ అయ్యి ఉంటాయి. బన్ను ఏదైతే వాడతామో దాంట్లో క్యాప్ ఓపెన్ చేసి ఫుల్ గా పోసేయండి. ఒక రోజు వదిలేసి నెక్స్ట్ డే నుంచి హెయిర్ అప్లై చేసుకుంటూ ఉంటే వేడి తగ్గుతుంది. ఉప్పులు రావడం అవుతుంది, చుండ్రుండా కూడా రికవర్ అవుతుంది. వాటి మీద రాస్తున్నాయి మేడం ఏమేమి ఉంటాయి. ఇంకా మేము వీటిని జల్లించడం అలాంటివి ఏం చెయ్యక్కర్లేదండి. దాంట్లోనే ఉంచేసి అట్లా 4-5 టైమ్స్ రీఫిల్ చేసుకోవాలి. 4-5 టైమ్స్ రీఫిల్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు మేడం. హెయిర్ ఆయిల్ కోసం అన్నమాట. బాటిల్లో మెంతులు, వట్టివేర్లు, నాటు గులాబీ రేకులు ఇలా చాలా ఉన్నాయి. మనం ఆయిల్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఆ బాటిల్ 100 అంటే అదొకటి తీసుకున్నాను. ఫారెస్ట్ హనీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంది. డ్రై ఫ్రూట్స్ హనీ 450, ఆమ్లా, రోజ్ హనీ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. దీనిలో నాటు గులాబీ రేకులు మనసు ఆగస్తారు, మొత్తం తినేస్తాం. తేనెతో ఉంటుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది సార్. నిజంగానే ఆయన చెప్పినట్టు ఈ రోజ్ హనీ చాలా బాగుంది. పిల్లలకి బ్రెడ్ మీద జామ్ లాగా స్ప్రెడ్ చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇది కూడా హాట్ వాటర్ లో మిక్స్ చేసుకుని డైరెక్ట్ తినొచ్చు. బ్రెడ్ లో చపాతీలో జామ్ లా తీసుకోవచ్చు. పాలలో తీసుకుని రోజు మిల్క్ లో వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ రోజ్ అయినా ఈ జింజర్ అయినా 1 year. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఇస్తాం. ఇదండి అక్కడ నుంచి డ్రై ఫ్రూట్స్ అయితే మేడం, డ్రై డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ కూడా అంతే మేడం, 1 year ఉంటుంది. ఇదైతే డైలీ హాట్ వాటర్ లో, గోరువెచ్చని వాటర్ లో జింజర్ హనీ ఒక స్పూన్ కలుపుకొని తాగి ½ an hour ఫుడ్ గ్యాప్ మెయింటైన్ చేసుకోండి. ఇప్పుడు హాట్ వాటర్ లో అది వేసేసుకుని పరగడుపున మళ్ళీ ½ an hour గ్యాప్ ఇవ్వాలంటారు. ఫుడ్ అనేది మనం ½ an hour గ్యాప్ ఇచ్చి, ఎందుకంటే తేనె వేడి, అల్లం వేడి, సో గోరువెచ్చని వాటర్ కూడా ఎంతో కొంత ఫ్యాట్ బర్న్ చేస్తుంది. అవును. సో అందుకని లిమిటెడ్ లో 1 స్పూనే తీసుకోవాలన్నమాట. టేస్ట్ కోసమని ఎక్కువ తీసుకోకూడదు అనమాట. 1 లీటర్ గోరువెచ్చని నీరు, జింజర్ హనీ 1 స్పూన్ కలుపుకొని తాగి అరగంట వరకు ఫుడ్ గ్యాప్ మెయింటైన్ చేయండి. స్పూన్ వాడితే ఏమి వేడి చేయదు కదా. 1 స్పూన్ ఏం కాదు పర్ డే. మామూలుగా ఏదన్నా అవకాశం ఉంటే నిమ్మకాయ కూడా కట్ చేసుకుని ఒక పక్క పిండుకోండి. బాడీ టెంపరేచర్ అనేది కంట్రోల్ ఉంది. ఇది కేజీ 500, ½ కేజీ 250 అండి. 250 అది ఫారెస్ట్ హనీ. సో కొరియర్ కూడా చేస్తామన్నారు కదా, ఎక్కడికైనా కొరియర్ చేస్తాం. 60 రూపాయలు పడుతుంది ట్రాన్స్పోర్టింగ్ అనేది. పోస్టల్ ద్వారా హోమ్ డెలివరీ వస్తుంది. ఓకే. ఈ గ్లాస్ కాబట్టి బ్రేకేజ్ ప్రాబ్లం అలాంటివి ఏముండవు కదా. పంపివ్వండి, ఎందుకంటే పోస్టల్ ఏంటంటే ఒకేసారి ఒక గోతల మూట కట్టిస్తారు బాక్సెస్. అది ప్లాస్టిక్ లోకి సిప్ చేసి సీలు లేబుల్ తో మనం మళ్ళీ ప్యాక్ చేసి పంపిస్తాం. ఆ మదర్ బీ డేకి వచ్చి 500 నుంచి 1000 గుడ్లు ఆ మైనపు గదుల్లో పెడుతూ ఉంటుంది. అది పెట్టిన గుడ్ల వల్లే ఆ వర్కర్ బీస్ అన్ని డెవలప్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ రాణి బాడీ స్మెల్ పెట్టి ఆ వర్కర్ బీస్ అన్ని కూడా గుడ్డుని సూర్యుని దిశగా తీస్తుంది. ఎందుకంటే ఆ రాణి గుడ్డు పెట్టేటప్పుడు ఒక రకమైనటువంటి బాడీ స్మెల్ రిలీజ్ చేస్తుంది. ఆ బాడీ స్మెల్ అనేది ఆ వర్కర్ మొత్తానికే ఉంటుంది అన్నమాట. సో అందుకని దాని బాడీ స్మెల్ బట్టి ఎంత లెక్క తిరిగినా కూడా ఫుడ్లో వాలి పట్టణాన్ని తీసుకొని ఏ బాక్స్ ఆ బాక్స్ వచ్చి ఆ పట్టుల్లో తేనెగా మలుచుకొని దాచుకుంటూ ఉంటుంది. అలా వచ్చిందని నెలకొకసారి మనం తీసుకుంటూ ఉంటాం. తీసినప్పుడల్లా కూడా ఆ చుట్టుపక్కల ఏవైతే పుట్టులు ఉంటాయో ఆ పుట్టులో మధ్యాహ్నాన్ని పెట్టడం తేనె రుచి కలర్ మారుతూ ఉంటుంది. అట్లా గోదావరిగా స్టార్ట్ అయ్యి వాటిలో వాటి పని కేటాయించుకొని వర్క్ చేసుకుంటూ ఉంటాయండి. కొన్ని వెళ్ళిపోయి వాటర్ తెచ్చుకుంటాయి, కొన్ని వెళ్ళిపోయి మకరందం తెస్తుంటాయి, కొన్ని వెళ్ళిపోయి పోలన్ గ్రెయిన్స్ తెస్తుంటాయి, కొన్ని ఏమో రాణిగా పెట్టిన గుడ్డును పొదుగుతుంటాయి. చేసుకొచ్చిన మకరందం కూడా డైరెక్ట్ తేనె కాదండి, వాటర్ రూపంలో ఉంటుంది. అవి తెచ్చుకొని వాటి బాడీలో ఎంజిమ్స్ అనేవి మిక్స్ చేసుకుని 7 పుక్కలతో ప్రాసెసింగ్ చేసుకున్న తర్వాతే లిక్విడ్ రూపంలో తేనెగా మారుతుంది. సలైవా అంటారండి. చాలా మంది తెలియక అవి తినేసి వచ్చి మనకి విసర్జిస్తేనే మనం తింటున్నాం అనుకుంటున్నారు. అలా కాదు. మనం ఎలాగైతే కష్టపడి తినంగా మిగిలిన దాన్ని మన కోసం మన పిల్లల కోసం దాచుకుంటాము, అవి కూడా తినంగా మిగిలిన దాన్ని నెక్స్ట్ తరం కోసం దాచుకుంటూ ఉంటాయండి. సో రోగి తీసుకోండి, చెయ్యి అడ్డు అనొద్దు, అది నెట్లో పట్టుకుని పాస్పోర్ట్ అనమాట. మళ్ళీ ఎక్కడైతే కొలాబరేషన్ ఉంటుందో అక్కడికి బాక్సులు మూవ్ చేసుకుంటూ ఉండాలండి. లేదు నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఇక్కడే ఉంటానంటే వాటికి ఆహారం దొరకలేదు అనుకోండి పట్ల అవి మన దగ్గర ఉండవు సార్, చెట్లు ఎక్కేస్తాయి అనమాట. సీజన్ ఎప్పటి వరకు అంటారు? అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మేడం. ఓకే. సో జనవరిలో కూడా 15-20 తారీఖు వరకు ఉంటాయి.
ఇక ఫ్లవరేషన్ తగ్గిపోతుంది కాబట్టి ఏరియాల వరకు సర్వే చేసుకుని మళ్ళీ ఎక్కడైతే ఆర్గానిక్ ఫ్లవరేషన్ ఉంటుందో అక్కడికి బాక్సులు షిఫ్ట్ చేసుకుంటాం. చూసారు కదా, ఈ హనీబీ ఫార్మ్ గురించి ఆయన ఎన్నో విషయాలు చాలా ఓపికగా చెప్పారు. నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు నిజంగానే మంచి లొకేషన్స్ చూపించాను కదా. మీరు అరకు ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ఇలాంటి లొకేషన్స్ అన్నీ కవర్ చేయడానికి కూడా ప్లాన్ చేసుకోండి. నిజంగా మళ్ళీ మనం తిరిగి వచ్చేటప్పుడు బోలెడన్ని మెమరీస్తో తిరిగి రావచ్చు. అరకులో నేను ఎక్స్ప్లోర్ చేసిన వీడియోస్ అన్ని లింక్స్ కూడా ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చింది కదా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.